शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. విశేషంగా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఏమిటి అనంటే, సమస్త ప్రపంచము క్షేమంగా ఉండాలి అనంటే దానికి మన యొక్క సనాతన హిందూ ధర్మం అనేది బాగుండాలి. ఈ హిందూ ధర్మం అనేది బాగున్నది అని అంటే కేవలం దీన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే బాగుంటారు అని అనుకోవడానికి వీల్లేదు. ఈ హిందూ ధర్మం అనేది చక్కగా ఉన్నది అని అంటే అప్పుడు కేవలం ఈ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు మాత్రమే కాదు, సమస్త ప్రపంచము క్షేమంగా ఉంటుంది. అది ఈ ధర్మం యొక్క గొప్పతనం. అదే ఈ ధర్మానికి ఏమైనా ఇబ్బంది ఏర్పడింది అని అంటే అప్పుడు ప్రపంచానికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ధర్మం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందులోనూ విశేషంగా బ్రాహ్మణ సమాజం అనేది చక్కగా ఉన్నది అనంటే అప్పుడు ఈ ధర్మం అనేది క్షేమంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ప్రవర్ధమానంగా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇటువంటి ఆ అభివృద్ధి కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉండడం, ఇంకా విశేషంగా భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి కార్యాలు జరిగి ఈ బ్రాహ్మణ్యం యొక్క సంరక్షణ, బ్రాహ్మణ్యం అనేది ఏదైతే ఉందో దాన్ని విశేషంగా సంరక్షించుకోవాలి. బ్రాహ్మణ్యం అని అంటే ఏమిటి? అసలైనటువంటి బ్రాహ్మణ్యం ఒకటి ఉన్నది. ఇవాళ రోజున బ్రాహ్మణ్యం పేరుతో జరిగే అపప్రచారాలు వేరున్నాయి. ఆ బ్రాహ్మణ్యం కాదు, దాని గురించి చెప్పట్లేదు. అసలైనటువంటి బ్రాహ్మణ్యం అంటే ఏమిటి? సమస్త లోకం యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఎన్నో త్యాగాలను చేసి ఎంతో ఆచారంతో నిష్ఠతో చేయవలసినటువంటి అనుష్ఠానాలు, ఇవన్నీ అధ్యయనాలు ఇవన్నీ ఉన్నాయి. వీట్లను చక్కగా అధ్యయనం చేసి మన యొక్క పరంపరగా వస్తూ ఉన్నటువంటి వేదశాస్త్రముల్ని, ఈ వైదిక మార్గాన్ని చక్కగా అధ్యయనం చేసి అనుష్ఠానం చేస్తూ అందరికీ ఈ మార్గాన్ని ఉపదేశిస్తూ అందరి యొక్క శ్రేయస్సుని కోరుతూ అందరికీ కూడా వాళ్ళు జీవితంలో ఆచరించవలసినటువంటి ధర్మ మార్గాన్ని ఉపదేశించడం అనేది ఏదైతే ఉందో ఇది అసలైనటువంటి బ్రాహ్మణ్యం అని అంటే. ఇక్కడ ఆ అనుష్ఠాన శక్తి, అలాగే అధ్యయన బలం, అలాగే ఇంకొకళ్ళకి చేయవలసినటువంటి మార్గదర్శనం. అందుకే షట్కర్మలు అని విశేషంగా బ్రాహ్మణుడికి చెప్పారు శాస్త్రంలో. అధ్యయనం, అధ్యాపనం ఇత్యాదులన్నింటినీ కూడా యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం అనేటటువంటి విషయాల్ని శాస్త్రంలో 6 కర్మల్ని చెప్పారు. అందులోనూ ఇంకో విశేషం ఏం చెప్పారు అనంటే, ఈ 6టిని చేసేటటువంటి వాడిని విప్రుడు అని అంటారు. అందులోనూ ఈ 3 విభాగాలు ఏవైతే ఉన్నాయో, యజనం, యాజనం, ముందు అధ్యయనం, అధ్యాపనం, యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం, ఈ 3 విభాగాల్లోనూ రెండవది ఏదైతే ఉందో అది ఐచ్ఛికం. అంటే సామాన్యంగా అట్లా ఇక్కడ చెప్పినటువంటిది ఐచ్ఛికంగా ఉండేది. కానీ మొదటిది మాత్రం తప్పకుండా చేయాల్సింది, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడానికి వీల్లేదు అనేది శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. అంటే యజనం అనేది చాలా ఆవశ్యకం, అదేవిధంగా అధ్యయనం అనేది చాలా ఆవశ్యకం, దానం అనేది ఎంతో ఆవశ్యకం, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వదలడానికి వీల్లేదు అని శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. కాబట్టి వీటిని చేస్తూ అధ్యయనం ఎందుకు చేయాలి? దేన్ని అధ్యయనం చేయాలంటే శాస్త్రములను, వేదశాస్త్రములను అధ్యయనం చేయాలి. వేదశాస్త్రములను ఎందుకు అధ్యయనం చేయాలంటే సమస్త జగత్తుకి శ్రేయస్సుని చూపించేటటువంటి మార్గం వేదశాస్త్రముల్లో ప్రతిపాదితమై ఉన్నది. కాబట్టి ఆ వేదశాస్త్రముల నుంచే ఆ జ్ఞానాన్ని పొంది అందరూ కూడా ప్రపంచంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా సరైనటువంటి మార్గాన్ని చూపించి వాళ్ళ జీవితాన్ని సార్థకం పరుచుకోవడానికి కావలసినటువంటి ఉపదేశాన్ని, మార్గదర్శనాన్ని చేయవలసినటువంటి బాధ్యత బ్రాహ్మణుడికి ఉన్నది. కాబట్టి ఈ అధ్యయనం అనేది ఎంతో ఆవశ్యకం. అదేవిధంగా ఇక్కడ దైవికమైనటువంటి శక్తి, ఈ అనుష్ఠానాదులతో మనం పొందేటటువంటి శక్తి అనేది ఏదైతే ఉందో ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి దానికి కావలసినటువంటి అనుష్ఠానం, అదేవిధంగా మనం చేస్తున్నటువంటి అనుష్ఠానం, అధ్యయనం ఇవన్నీ కూడా ఫలితాన్ని ఇవ్వాలి, సఫలం అవ్వాలి అని అంటే దీనికి ఆచారం అనేది చాలా ముఖ్యం. ఆచారము, సంప్రదాయ పరిపాలన అనేటటువంటిది చాలా ముఖ్యం. కాబట్టి ఇవన్నీ, దీంతోపాటు దానం, ప్రతిగ్రహం ఇవన్నీ కూడా దాంట్లోనూ విశేషంగా దానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విధంగా షట్కర్మలని చెప్పి ఉన్నారు. ఇటువంటి షట్కర్మల్ని ఎవరైతే ఆచరిస్తాడో వాడిని విప్రుడు అని అంటారు అని శాస్త్రం మనకి చెబుతూ ఉన్నది. విప్రశ్చ బ్రాహ్మణోసౌ షట్కర్మ యాగాదిభిర్యుత అని ఆ విప్రహ అనేటటువంటి పదానికి వివరణ కోశంలో, అమరకోశంలో ఇలా చెప్పబడింది. విప్రశ్చ బ్రాహ్మణోసౌ షట్కర్మ యాగాదిభిర్యుత.
ఈ 6 యాగాది ప్రభుతులైనటువంటి ఈ 6 కర్మల్ని ఎవరైతే చేస్తూ ఉంటారో అతడిని విప్రుడు అని అంటారు. ఇక్కడ ఒక్కొక్క కర్మ యొక్క వైశిష్ట్యం ఇంత గొప్పగా ఉన్నది. అన్నిటి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే కేవలం తన యొక్క ఎదుగుదల మాత్రమే కాదు, సమాజం యొక్క అందరి యొక్క సమస్త ప్రపంచం యొక్క ఎదుగుదల అనేది ఈ 6 కర్మల యొక్క ఉద్దేశ్యం. కాబట్టి అటువంటి ఒక బాధ్యతని విశేషంగా శాస్త్రం ఆ బ్రాహ్మణుడికి చెప్పింది. కాబట్టి ఇది చాలా ఆవశ్యకమైనటువంటిది, చాలా విశేషమైనటువంటి విషయం. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. ఏమిటి అనంటే, పరంపరగా మనం ఏ అనుష్ఠానాన్ని చేసినా కూడా, అందుకే శాస్త్రంలో ఒక మాట ఏమిటి అనంటే, మనం ఏ ఆచరణని చేసినా, ఏ పూజని చేసినా, ఏ హోమాన్ని చేసినా, ఏ అనుష్ఠానం చేసినా, ఏ పుణ్యకార్యం చేసినా కూడా చివరికి చెప్పేటటువంటి మాట ఏమిటి అనంటే, ఏదో దేవుడా నేను మాత్రమే బాగుండాలి, నా పరివారం మాత్రమే బాగుండాలి అని చెప్పట్లేదు. మరి ఏం చెప్తున్నాము అనంటే, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనేటటువంటి ప్రార్థనను మనం చేస్తూ ఉన్నాం. అందరూ సుఖంగా ఉండాలి. ఇక్కడ అందరూ అని అంటున్నాను తప్ప ఫలానా వాళ్ళు మాత్రమే సుఖంగా ఉండాలి, వీళ్ళు మాత్రమే ఉండాలి, వాళ్ళు మాత్రమే ఉండాలి అని చెప్పట్లేదు. సర్వే భవంతు సుఖినః, అందరూ కూడా సుఖంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. ఏ పూజని చేసినా, ఏ అనుష్ఠానం చేసినా చివరికి చెప్పేటటువంటి మాట ఇది. ఇది ఒక సంప్రదాయంగా పరంపరగా వచ్చింది. కాబట్టి అందరూ కూడా బాగుండాలి అనేటటువంటి ఉద్దేశ్యంతోనే ఈ యజ్ఞయాగాదుల్ని, పూజాదుల్ని, అనుష్ఠానాదుల్ని వీటన్నిటిని కూడా చేయడం. అంటే వీటన్నిటినీ చేయడం ద్వారా మనకి ఏ ఫలితం అయితే వస్తోందో ఆ ఫలితం అనేది కేవలం నా ఒక్కడికి మాత్రమే పరిమితం కాకుండా ఆ ఫలితం ద్వారా మనకి లభించేటటువంటి శ్రేయస్సు ఏదైతే ఉందో అది అందరికీ కూడా లభించుగాక, సమస్త ప్రపంచానికి 50 మందికి ఇది లభించుగాక అనేటటువంటి భావన ఈ శ్లోకంలో ఉన్నది. కాబట్టి ఇటువంటి భావనతో, అంటే అందరి యొక్క శ్రేయస్సుని కోరుతూ చెప్పేటటువంటి శ్లోకం ఇది. కాబట్టి ఈ కర్మానుష్ఠానం ద్వారా ఏ పుణ్యమైతే నాకు సంప్రాప్తిచ్చిందో, ఏ పుణ్యమైతే ఉత్పత్తి అయి ఉన్నదో ఈ పుణ్యం యొక్క ప్రాప్తి అందరికీ కూడా కలుగ్గాక, అందరికీ లభించి అందరికీ మంచి జరుగుగాక అనేటటువంటి భావనతో శాస్త్రములు ఈ అనుష్ఠానాదుల్ని చెయ్యాలి అని మనకి చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సంకల్పంతో, ఇటువంటి భావనతో చేయవలసినటువంటి ఈ యజ్ఞయాగాదుల్ని ఇవన్నీ కూడా శాస్త్రములు మనకి చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, విశేషంగా ఆ బ్రాహ్మణ్యం, బ్రాహ్మణ సమాజం అనేది చక్కగా క్షేమంగా ఉన్నప్పుడు, అదేవిధంగా ఆ బ్రాహ్మణ్యం యొక్క సంరక్షణ అంటే ఈ అనుష్ఠానాదులు, అధ్యయనం, అనుష్ఠానం ఇత్యాదులన్నీ కూడా చక్కగా జరిగినప్పుడు తద్వారా సమస్త ప్రపంచానికి కూడా క్షేమం చేకూరుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ విధంగా దీన్ని విశేషంగా అందరూ కూడా తెలుసుకొని మనకి పరంపరగా ఆచరిస్తూ వచ్చినటువంటి ఆ కర్మల్ని, ఆ అనుష్ఠానాదుల్ని విశేషంగా చేసి కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. చాలామంది ఏమడుగుతుంటారు అనంటే, ఈ అధ్యయనము, ఈ కర్మలు, ఈ జపాలు ఇవన్నీ చేస్తే ఏమొస్తుందండి, దాని బదులు ఇంకేదో చేస్తే హాయిగా ఏదో డబ్బులు వస్తాయి, అదొస్తాయి, ఇది వస్తాయి కదా, ఏదో ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇదంతా చేస్తే ఏమొస్తుందండి అని చాలామంది అడుగుతూ, ఏం దొరుకుతుంది మాకు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, శాస్త్రం ఇక్కడ ఏం చెప్తోంది అనంటే, ఇవన్నీ చేస్తే మాకేం దొరుకుతుంది అని ఆలోచించడం మానేసి, ఇవన్నీ చేసే అవకాశం మాకు దొరికింది ఈ జన్మలో అని మాత్రమే మనం ఆలోచించాలి అని శాస్త్రం చెప్తోంది. ఎందుకు అనంటే, ఎప్పటి వరకైతే మనిషి ప్రయోజనాన్ని అపేక్షిస్తూనే ఉంటాడో అప్పటి వరకు వాడికి ఎంత ప్రయోజనం దొరికినా కూడా ఇంకా వాడికి సంతృప్తి అనేది ఉండదు. ఎంత ఇచ్చినా కూడా నాకు కావాలి 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 అని అనుకుంటూ ఉన్నంతకాలం ఎంత ఇచ్చినా కూడా వాడికి సంతృప్తి అనేది కలగదు. ఎంత ఇచ్చినా, ఎన్ని ఆస్తిపాస్తులు ఇచ్చినా కూడా ఇంకా వాడికి సంతృప్తి కలగదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అంటూనే ఉంటాడు. మొత్తం భూమండలం మొత్తాన్ని వాడి పేరుని రాసిచ్చినా కూడా దాని గురించి వాడు ఆలోచించాడు. ఏం చేస్తాడంటే, అదేమిటండి ఒట్టి భూమిని మాత్రమే నా పేరుని రాసిచ్చారు, ఇంకా 9 గ్రహాలు ఉన్నాయి కదా, 9, 8 ఇంకా పక్కన ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి కదండి, వాటిని ఎందుకు రాసివ్వలేదు నాకు అని అడుగుతాడు. అది కదే, మొత్తం భూమిని నీకు రాసిచ్చాను కదా అంటే, భూమిని రాసిచ్చారు సరే, అది అలా ఉండనివ్వండి, పక్కనున్న మంగళగ్రహాన్ని ఎందుకు రాసివ్వలేదు, దాన్ని కూడా రాయొచ్చు కదా, దాన్ని ఎవరికి ఇస్తారు అని ఆలోచిస్తాడు వాడు. ఇది మనిషి యొక్క స్వభావం.
అంటే ఇలా కావాలి 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 అని అడుగుతూ ఉంటే వాస్తవంగా ఏం కావాలి మనిషికి? చివరికి అసలుగా మనిషికి కావాల్సింది ఏమిటంటే మొత్తం భూమండలం మొత్తం కాదు, ఒక 6 అడుగుల చోటు మాత్రం కావాలి అంతే. చివరికి కావాల్సింది వాస్తవంగా అంతే, అక్కడికి అయిపోయింది. 6 అడుగుల చోటు ఉంటుంది, అక్కడికి అది మాత్రమే వాడికి కావాల్సినటువంటి. చివరికి ఎన్ని భూమండలం మొత్తం వాడి పేరుని రాసిచ్చినా కూడా వాడేం భూమి మొత్తాన్ని వ్యాపించి ఉండలేడు. ఊరికే నా పేరు మీద ఉంది, నా పేరు మీద ఉండే అంటాడు అంతే. అందుకే ఒక మాట ఉంది, ఏమిటి అనంటే, ఎవడైనా లోకంలో ఈ భూమి నాది, ఇది నాది నాది అని అన్నప్పుడు భూదేవి నవ్వుతుందిట వాడిని చూసి. ఏమిటి అనంటే, ఎవరై నేను నీకు సంబంధించిన దాన్ని కాదురా, నువ్వు నాది నాది భూమి, ఈ భూమి నాది నాది నువ్వు అనుకుంటున్నావు. అసలు నేను ఎవ్వరికీ సంబంధించిన వ్యక్తిని కాను. నేను కేవలం నా యొక్క పతి అయినటువంటి భగవంతుడికి, శ్రీ మహావిష్ణువుకి మాత్రమే నేను సంబంధించినటువంటి దాన్ని అని భూమి అనుకుంటూ ఉంటుందిట అని శాస్త్రముల్లో చెప్తారు. ఇది నాది, ఇది నాది అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. అమ్మవారు అనుకుంటుందిట, ఏమిట్రా నీది నీది అంటామేమిటి, అసలు నేను ఎవ్వరికీ సంబంధించిన దాన్ని కాదు, నేను కేవలం ఆ శ్రీదేవి భూదేవి అమ్మవార్ల యొక్క పతుడున్నాడు, భగవంతుడు ఉన్నాడు కాబట్టి నన్ను రక్షించింది, నన్ను ఉద్ధరించింది, నన్ను పరిపాలిస్తుంది ఆయన. కాబట్టి ఆయనకు మాత్రమే నేను సంబంధించిన దాన్ని తప్ప ఇంకెవ్వరికీ నేను సంబంధించిన దాన్ని కాదు. ఎవ్వరు కూడా ఈ నాది నాది అని చెప్పినంత మాత్రాన నేను ఎవరికీ సొంతం అయిపోను అని అమ్మవారు నవ్వుతూ ఉంటుంది. అలా అన్నవాడిని చూసి నవ్వుతుంది అని చెప్తారు శాస్త్రంలో. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, ఇలా కావాలి కావాలి అని మనం ఎన్నాళ్ళు అనుకుంటూ ఉంటామో అన్నాళ్ళు ఏమిచ్చినా ఎంత ఇచ్చినా కూడా మనకి సరిపోదు, ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది. అదంతా వదిలేసి నాకు ఉన్నది చాలు అనేటటువంటి భావనకు మనం వస్తే కనుక ఏది ఉన్నా కూడా దాంతో మనం సంతృప్తిగా బతకగలుగుతాం, చాలా సంతృప్తిగా మనం జీవించడానికి సాధ్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా దీనివల్ల మాకేమొచ్చింది, దానివల్ల మాకేమొచ్చింది అని ఆలోచిస్తున్నంతకాలం ఎంత వచ్చినా కూడా దాని మీద మన దృష్టి వెళ్ళదు. ఇంకా రావాలి, ఇంకా కావాల్సింది, ఇంకా కావాల్సింది, ఇంకా పాపం నీకు వచ్చినంత దాంట్లో సగం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. నీకు బోళ్ళంత ఉంది, కానీ ఇది కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఎంతోమంది ఉన్నారు లోకంలో. చాలామంది ఉన్నారు, చాలా కష్టపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా దగ్గర ఇంతే ఉంది అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఇంకోళ్ళ దగ్గర దీంట్లో సగం కూడా తెలుసు, పావు కూడా లేదు. అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఎంతకాలం మనకి ఇది కావాలి కావాలి అనుకుంటామో అంతకాలం దానికి అంతు పొంతు ఉండదు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ చూసుకుంటూ ఉంటే మనకు ఏదీ సరిపోదు. కానీ ఎప్పుడైతే దీనికి మనం ఒక విరామం వేస్తామో, చాలు ఇంత మనకి కావాల్సినంత వచ్చిన తర్వాత ఇంకా చాలు, నేను సుఖంగా ఉండడానికి ఇంత చాలు అనేటటువంటి భావనతో మనం ఉన్నప్పుడు అప్పుడు మనకి ఏది దొరికితే దాంతో మనం హాయిగా సంతృప్తిగా ఉండగలుగుతాం. ఇలా ఆశని జయించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు నిజంగా ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండగలుగుతాడు. అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉండగలిగేవాడు ఎవడు అనంటే అందరికంటే ఎక్కువ ఆస్తులు ఉన్నవాడో కాదు, ఎవరైతే ఈ ఆశని జయిస్తాడో వాడు అందరికంటే కూడా సంతుష్టుడుగా ఉండగలుగుతాడు, సంతోషంగా ఉండగలుగుతాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, కానీ ఒక విషయం, మనం నిజంగా నాకేమొచ్చింది, ఇంకా ఏం కావాలి, ఇందేం నా దగ్గర ఏముంది 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 అని అనుకుంటున్నంత వరకు ఎంత వచ్చినా కూడా మనకి సంతృప్తి అనేది ఉండదు. కానీ ఉన్నదాంతో మనం హాయిగా సంతృప్తిని చెందినప్పుడు, అంటే మన యొక్క ప్రయత్నంతో న్యాయంగా మనకి ఎంత రావాల్సిందో దాంతో మనం సంతుష్టులుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అనంటే, ఇంకా ఏమన్నా కూడా మనకు ఒకవేళ కావాల్సి ఉంటే, నిజంగా మనకి దాని యొక్క అవసరం ఉంటే గనక ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి దాన్ని ఇస్తాడు. ఇందులో మనకి ఏమాత్రం సందేహం లేదు. మనం ఇంకా అది కావాలి ఇది కావాలని కోరుకోవడం మానేసి మన ప్రయత్నానికి తగినట్టుగా, అలాగని మనకు న్యాయంగా రావాల్సిన దాన్ని కూడా వదిలేసి కూర్చోవాలని అని లేదు, అట్లా ఏం లేదు. మనకు న్యాయంగా ఏది రావాలో దానికోసం ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే, దాన్ని మనం పొందాల్సిందే. అది వచ్చేంత వరకు మనం ఊరికే ఉండడానికి వీలేదు, తప్పకుండా దాన్ని పొందడానికి ప్రయత్నించాల్సిందే. కానీ అది వచ్చిన తర్వాత ఎప్పుడైతే దాంతో మనం సంతుష్టులం అవుతామో, ఇది సరిపోతుందో లేదో అనేటటువంటి భావనను వదిలేసి మనం సంతుష్టులం అవుతామో, ఒకవేళ నిజంగానే దీనికంటే కూడా మనకు కావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి ఇస్తాడు. అంటే ఇదొకటి నోటి మాట కాదు, నిజంగా ఇలా మనం ఉండడం మొదలు పెడితే ఈ విషయం మనకు అనుభవానికే వస్తుంది. అది ఏదో ఒక విధంగా భగవంతుడు మనకి అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయమే ఇది కూడా. కాబట్టి అక్కడికి ఏమైంది, ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, ఈ ధర్మాన్ని అనుష్ఠించడం ద్వారా, ఈ మార్గంలో వెళ్ళడం ద్వారా మాకేం దొరికింది అనేటటువంటి ఆలోచనను మానేసి, ఎందుకంటే అలా ఎంత ఆలోచించినా ఎంత మనకు వచ్చినా కూడా దానికి అంతం అనేది ఉండదు.
అందుకోసం అలా ఆలోచించడం మానేసి ఇలా చేయడానికి ఈ జన్మలో నాకు అవకాశం దొరికింది అని గనక మనం ఆలోచించి దీని యొక్క గొప్పతనాన్ని గనక మనం చక్కగా తెలుసుకొని ఈ మార్గంలో వెళ్ళడం మొదలెడితే మిగతావి కావాల్సిన వాటిలన్నింటినీ కూడా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో, ఆ ధర్మం అనేది ఎప్పటికీ కూడా మనం వదలదు, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనకి అందిస్తుంది. ఇందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. కాబట్టి అందుకే శాస్త్రం కూడా ఏం చెబుతోంది, నిష్కారణం అని ఒక మాట చెప్పింది. బ్రాహ్మణైన నిష్కారణం షడంగో వేదో అధ్యేతవ్యో జ్ఞేయశ్చ అని చెప్పింది. ఈ అధ్యయనం ఇత్యాదులన్నింటినీ కూడా చేసేటప్పుడు దీనివల్ల నాకేమిటి అనేటటువంటి నిష్కారణం, దీనికి ఎందుకు చేయాలి, దీనివల్ల ఏమొస్తుంది అనే ఫలాన్ని అపేక్షించకుండా చదువు, అధ్యయనం చేయని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇది దీని యొక్క గొప్పతనం, ఈ ధర్మం యొక్క గొప్పతనం అది. కాబట్టి ఇలా ఈ విధంగా ఈ ధర్మాన్ని చక్కగా మనం విశ్వసిస్తూ ఈ ధర్మాన్ని అనుష్ఠించినప్పుడు తప్పకుండా మనకి శ్రేయస్సు లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి విశేషంగా ఈ ధర్మాన్ని అందరూ కూడా చక్కగా ఆచరించి సంరక్షించుకొని కృతార్థులు కావాలి. ఎందుకంటే ధర్మాన్ని సంరక్షించడం అంటే ఏమిటి, ధర్మాన్ని ఆచరించడమే. ఎప్పుడైతే మనం ఆచరించడం మానేస్తామో అప్పుడు ధర్మం అనేది క్షీణిస్తుంది. ధర్మాన్ని ఆచరిస్తే అప్పుడు మళ్ళీ ధర్మం అనేది పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఆచరించాలి, ఆచరించడమే దీన్ని కాపాడుకోవడము అని అంటే. ఈ ధర్మాన్ని ఎవరు కాపాడుకోవాలి, మనమే కాపాడుకోవాలి. ఎవరైతే దీన్ని ఆచరిస్తూ ఉన్నారో, ఈ పరంపరలో ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో వాళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకూడదు. ఎవరో వస్తారు పెద్దగా చేస్తారు, నీకంటే పెద్దగా వాళ్ళు చేయొచ్చు అంతే తప్ప అలాగని నాకేం దీంట్లో బాధ్యత లేదు అని మాత్రం ఎవరు అనుకోవడానికి వీల్లేదు. నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు వస్తారు, వాళ్ళు ఇంకా పెద్ద పనులు చేస్తారు, నీ వల్ల కానీ వాళ్ళు చేస్తారు. అలాగని నీకు అసలు దీంట్లో ఏమీ సంబంధమే లేదు అని అనుకోవడానికి మాత్రం వీల్లేదు. ఈ పరంపరలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి ఈ ధర్మాన్ని రక్షించుకోవడంలో ఒక బాధ్యత అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు, అందరికీ తెలిసినటువంటి విషయం, ప్రసిద్ధమైనటువంటి విషయం ఏంటి అని అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. దీని అర్థం చాలా అందరికీ తెలిసినటువంటిదే. ఎప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని అనేది కలుగుతుందో అప్పుడు నేను అవతరించి ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాను అని భగవంతుడు చెప్పాడు. కానీ ఇప్పటి కాలంలో చాలాసార్లు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఈ ధర్మం చాలా క్షీణమైపోతుంది, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ధర్మానికి. చాలా చోట్ల మనం ఏవేవో వింటూ ఉంటాం, ధర్మం మీద జరుగుతున్నటువంటి ఆక్రమణలు, దాడుల గురించి మనం రకరకాలుగా వింటూ ఉంటాం చాలా చోట్ల. ఇవాళ ఏదో అక్కడెక్కడో అలా జరిగింది, ఇక్కడెక్కడో ఇలా జరిగింది, అంతా ధర్మం మీద ఆక్రమణ. ఏదో విషయం మీద ఎవరో కొట్టుకుంటే అది వేరే విషయం. ధర్మం పేరు మీద, ధర్మం నీది ఈ ధర్మమా అయితే నేను చంపుతాను అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఇక్కడ లేకపోవచ్చు, మనం ఉన్న చోట లేకపోవచ్చు, మనం ఏ రాష్ట్రంలో ఉన్నాం అక్కడ లేకపోవచ్చు, మన ఊళ్ళో లేకపోవచ్చు, ఎక్కడో లేకపోవచ్చు. కానీ ఎక్కడుంది అని అంటే, ఎక్కడైతే మన దేశం మొదలవుతుందో అక్కడుంది ఆ పరిస్థితి. అంటే అక్కడి వరకు వచ్చింది అని అర్థం. అక్కడి వరకు వచ్చింది, అక్కడి నుంచి ఇంకా నెమ్మదిగా లోపలికి రావచ్చు. మనం జాగృతం కాకపోతే అక్కడి నుంచి అలాగే వస్తుంది. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే, ఇలాంటి పరిస్థితుల్ని అన్నిటినీ కూడా విన్నప్పుడు ఏమనిపిస్తుంది అనంటే, ఈ ధర్మం బాగా క్షీణించిపోయింది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇంత ధర్మం క్షీణిస్తున్నా కూడా మరి భగవంతుడు ఎందుకు రావట్లేదు? ఆయన వస్తానని చెప్పాడు కదా, భగవద్గీతలో చెప్పాడు కదా, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో, ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడు నేను వస్తాను అని భగవంతుడు చెప్పాడు కదా. అలాగే చాలామందికి ఒక ప్రశ్న వస్తుంటుంది, ఏమిటి అని అంటే, ఇతిహాసంలో ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో రావడం, ఈ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయడం, ఇలాంటి ఇతిహాసాలని మనం చదువుకున్నాం. ఇవన్నీ కూడా నిజాలే, వాస్తవాలే, ఇందులో అసత్యం ఏమీ లేదు. చాలా చోట్ల ఇట్లా జరిగింది. పెద్ద పెద్ద క్షేత్రాల్లోనే, ఏదో చిన్న దేవస్థానం అంటే అది వేరే విషయం. చాలా పెద్ద క్షేత్రాలు, చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రంగా మనందరం దేన్నైతే విశ్వసిస్తామో, నమ్ముతామో, ఎక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా శిలామూర్తి రూపంలో ఉన్నాడు అని మనం విశ్వసిస్తామో అటువంటి చోట కూడా ఎన్నో ఆక్రమణలు జరిగినాయి, దాడులు జరిగినాయి. వీటన్నిటి గురించి మనం విన్నాం. అయితే ఇది విన్నప్పుడు చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటంటే, ఇప్పుడు ఇంతమంది ఇన్ని కోట్ల మంది అక్కడ భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అక్కడికి వెళ్తున్నాం, భగవంతుడిని ఆరాధిస్తున్నాం, భగవద్ అనుగ్రహాన్ని పొందుతున్నాం, దాన్ని స్వయంగా అనుభవిస్తున్నాం. భగవంతుడు అక్కడ ఉన్నాడు, భగవంతుడు మనకు అనుగ్రహించడాన్ని మనం స్వయంగా అనుభవించి తెలుసుకోగలుగుతున్నాం. ఇదంతా ఉంది కదా. అలాగే ఆ దేవుడు ముందు మనం ఏ విధమైనటువంటి తప్పు చేయకూడదు, ఏ తప్పు చేసినా కూడా వెంటనే భగవంతుడు మనల్ని శిక్షిస్తాడు అని కూడా మనం నమ్ముతూ ఉన్నాం. ఇదంతా నమ్ముతూ మనం ఆ క్షేత్రంలో భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నాం.
మరి ఇన్ని కోట్ల మంది ఇంత భక్తితో ఇంత నమ్మకంతో భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆ క్షేత్రంలో, ఆ స్థానంలో ఎవడో ఒకడొచ్చి దాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు మరి భగవంతుడు ఎందుకు ఊరికే ఉన్నాడు, భగవంతుడు ఎందుకు బయటకు రావట్లేదు అప్పుడు అని చాలామందికి ఒక ప్రశ్న. ఎందుకంటే చెప్పాడు కదా స్వయంగా, ఇప్పుడు ఆలయంలో దేవుని విగ్రహాన్ని, గుడిని ధ్వంసం చేయడం కంటే పెద్ద పాపం ఇంకోటి ఉంటుందా? అంత పెద్ద పాపం జరుగుతుంటే మరి దేవుడు ఎందుకు ఊరికే ఉన్నాడు అని చాలామంది మనసులో ప్రశ్న వస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు ఉంటే రావాలి కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే ఒక విధంగా ఈ నాస్తిక్యం అనేది ఏదైతే ఉందో దానికి ఇది ఒక బీజం, ఈ ప్రశ్న అనేది ఏదైతే ఉందో ఇది ఒక బీజంగా మొదలవుతుంది, ఇక్కడి నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇలా జరుగుతూ ఉంటుంది, ఇలా ఒక ప్రశ్న వస్తుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, భగవంతుడు గీతలో నేను ధర్మానికి సంకష్ట స్థితి ఏర్పడినప్పుడు వచ్చి రక్షిస్తాను అనేటటువంటి మాటను చెప్పాడు. భగవంతుడు ఏదైనా ఒక మాటని ఇచ్చాడు, ఒక హామీ ఇచ్చాడు అనంటే దాన్ని ఖచ్చితంగా భగవంతుడు నెరవేరుస్తాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఏదో భగవంతుడు చేసేటటువంటి ప్రతిజ్ఞలు అథవా ఈ భగవంతుడు ఇచ్చేటటువంటి హామీలు అంటే ఏదో మామూలు జనాలు ఇచ్చేటటువంటి హామీలు అదేదో రాజకీయ నాయకులు కొంతమంది ఇచ్చేటటువంటి హామీలు లాంటివి కావు. ఇచ్చాడు అనంటే ఖచ్చితంగా భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు. మరి అలాగైతే ఎందుకు చేయలేదు? చెప్పాడు, మరి చేయలేదు కదా, ఇక్కడ చేసినట్టు కనబడట్లేదు కదా, ఎందుకు చేయలేదు అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు అనంటే, ఎప్పుడైతే ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడం అనేది మన వల్ల కాదో, ఏ ఒక్క మనిషి వల్ల దీన్ని ఉద్ధరించడం, దీన్ని సంరక్షించుకోవడం అనేది వీలు కాదు, సాధ్యపడదు అనేంత దారుణమైనటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు. అటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడు అవతరిస్తాడు. కానీ అలాగైతే ఇప్పుడు ఒక పెద్ద సంస్థ ఉన్నది, ఆ సంస్థలో ఒక అధ్యక్షుడు ఉన్నాడు. ఒక సంస్థ అన్నప్పుడు ఏవేవో చిన్న పెద్ద సమస్యలు ఏవో వస్తూనే ఉంటాయి. ఈ వచ్చినటువంటి ప్రతి సమస్యని అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్ళకూడదు. ఆయన అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన కింద చాలామంది పనిచేసేవాళ్ళు ఉన్నారు. సంస్థలో చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, చాలామంది పనిచేస్తున్నారు, ఒక్కొక్కడికి ఒక్కో బాధ్యత ఉంది, అందరూ ఉన్నారు. ఏదో చిన్న సమస్య రాగానే వెంటనే దాన్ని ఆయన అధ్యక్షుడి దగ్గరికి తీసుకెళ్ళి ప్రతిదానికి ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. ఈ చిన్న సమస్యల్ని ఈ కింద ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలోనే దాన్ని పరిష్కరించేసి సరి చేసుకుంటూ ఉండాలి. ఇంకా వీళ్ళెవ్వరి వల్ల కాదు, చాలా పెద్ద సమస్య వచ్చింది, ఇంకా వీళ్ళెవ్వరూ దాన్ని సరిచేయలేరు, ఆయన చేతిలోనే ఇది సరవుతుంది, ఆయనే చెయ్యాలి అనేంత పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆయన దాన్ని సరిచేస్తాడు.